వచ్చో బాయ్, దిస్ ఇస్ కౌశిక్ ఎట్లా ఉన్నారు? సో గైస్ మస్తు రోజులైంది కదా ఇట్లా అద్దం ముంగడికి వచ్చి మాట్లాడి. సో ఈ ఇంట్లో ఇది కొత్తగా ఫిట్ చేయించిన అద్దం. లాస్ట్ టైం కన్నా కొంచెం సైజ్ చిన్న ఉంది. ఆ టైటిల్ చూసారు కదా, థింగ్స్ యూ మస్ట్ సాక్రిఫైస్ డ్యూరింగ్ ప్రెప్. సారీ నేనే మర్చిపోతున్నాను. అంతకన్నా ముందు లేట్ అయింది, ఆల్రెడీ లేట్ అయింది. జిమ్ పోవాలి, జిమ్ పోసి వచ్చి వర్కౌట్ చేసి మంచిగా నిమ్మలంగా కూర్చొని పోస్ట్ వర్కౌట్ మీల్ తిని మాట్లాడుకున్నాం దాని గురించి. సో ఇదే అనమాట ఓవర్ నైట్ ఓట్స్. ఏం లేదు, వే ప్రోటీన్ ఉన్నాయి, ఓట్స్ ఉంది, అది పీనట్ బటర్. సో గైస్ జిమ్కి 1 గంటలకు పోయినా, ఇప్పుడు దగ్గర దగ్గర 4 వస్తుంది. ఇంకా కార్డియో ఉండే, యాప్స్ ఉండే, చేయలేదు. అంటే ఇప్పటికే మస్తు ఘోరంగా ఆకలి అవుతుంది. ఫస్ట్ తిన్నాకనే మన అమ్మ ఏం పని పడతలేదు మనకి. అమ్మ మొత్తం మూడ్ స్వింగ్స్ మొత్తం ఎంటర్ అయిపోయినాయి అనమాట. దిస్ ఇస్ ద లంచ్ అండ్ పోస్ట్ వర్కౌట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే ఓకే. సో గైస్ లంచ్ అయితే అయిపోయింది అనమాట. సో లంచ్ తర్వాత నేనైతే ఇది తీసుకుంటాను అనమాట, ఫైటికా ఫిట్ లివర్. సో ఇదైతే మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, మన లివర్ని డీటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అట్లనే యాంటీ ఇన్ఫ్లమేటరీ లా కూడా పనికొస్తుంది. అంటే ఫ్యాటీ లివర్ని కూడా ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీంట్లోనైతే మనకి కొన్ని న్యాచురల్ పవర్ఫుల్ హెర్బ్స్ ఉన్నాయన్నమాట. మిల్క్ థిస్ల్ అని చెప్పేసి, కుట్కి, పునర్నవ, భూమి ఆమ్లా అని చెప్పేసి ఉన్నాయన్నమాట. సో వీటి గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకే మంచి అర్థమైపోతుంది అనమాట ఇది ఎంత మంచిగా పనిచేస్తుంది అని చెప్పేసి. సో మీకు ఏ డౌట్ ఉన్నా అని స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నా కదా, సో వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. దానికి కాల్ చేసి కనుక్కోవచ్చు. మీకు ఎట్లాంటి క్వైరీస్ ఉన్నా అని వాళ్ళు అవైలబుల్ ఉంటా అని చెప్పారు కూడా. సో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నావు వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. సో ఇది తిన్న తర్వాత ఒకటి వేసుకుంటా అనమాట. సో డైరెక్షన్ ఆఫ్ యూజ్ వచ్చేసి 1 లేదా 2 ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు. సో నేనైతే ఒకటి తీసుకుంటున్నా. సో అది కూడా మీల్స్ తర్వాత. సో దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్అవుట్ చేయండి. సో గైస్ ఇప్పుడైతే మన మెయిన్ టాపిక్లోకి దిద్దాం. సో ఇదంతా కొంచెం షో కొట్టినట్టుందా ఉంటుంది, అయినా పర్లేదు చూడండి. సో ఏంటంటే మనం కాంపిటీషన్ దగ్గరికి వస్తున్న కొద్దీ అంటే అప్పటి నుంచి మీరు చేయాల్సిన త్యాగాలు అయితే కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే త్యాగాలు, సాక్రిఫైజెస్ కొన్ని ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే, సో ఇంతవరకు మీరు ఫుడ్ని ఎట్లాంటి ట్రాకింగ్ చేసుకోలేదు. అంటే పోతారు, గంట తీసుకొని వేసుకుంటారు, అన్నం వచ్చి తింటారు, పక్క పడేస్తారు గిన్నె. సో అట్లా కాకుండా, సో ఇప్పటి నుంచి ఏం తిన్నా సరే ప్రతిదీ ట్రాక్ చేసుకొని తినాలి. ప్రిపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతిదీ ట్రాక్ చేసుకొని తినాలి. కడుపులోకి ఎన్ని గ్రామ్స్ పోతుంది, అన్నం ఎన్ని గ్రామ్స్ అవుతుంది, కూర ఎన్ని గ్రామ్స్ అవుతుంది, నూనె ఎన్ని గ్రామ్స్ అవుతుంది అని చెప్పేసి ప్రతిదీ కొలుసుకొని తినడం స్టార్ట్ చేయాలి. ప్రిపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత, ప్రెప్ స్టార్ట్ అయిన తర్వాత అట్లా కొన్ని నెలలు వేయాలి. సో దానికి మీరు రెడీగా ఉన్నారా? ఇది ఏదైతే ఇష్టం వచ్చినట్టు తినుడు ఉందో దాన్ని సాక్రిఫై చేయడానికి రెడీ ఉన్నారా చూసుకోండి. రెండో సాక్రిఫైస్ వచ్చేసి, సో ఇంతకు ముందాక మీరు ఎప్పుడు ఇంత హార్డ్గా ట్రైన్ చేయలేదు, అట్లా ట్రైన్ చేయాలి జిమ్లో పోయి. అంటే కొన్ని గంటల సమయం అవుతుంది. అంటే ఇప్పుడు నేను డైలీ 2 hours 3 hours 4 hours నాకు జిమ్లోనే స్పెండ్ చేయడం అవుతుంది. సో అట్లా స్పెండ్ చేయడానికి మీరు రెడీ ఉన్నారా? మీ టైంని త్యాగం చేయడానికి రెడీ ఉన్నారా ఈ ప్రెప్లా, మీ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కోసం? అండ్ తిండి ఎట్లా డ్యామేజ్ చేస్తుంది అంటే, ఆకలి ఘోరంగా డ్యామేజ్ చేస్తుంది. అట్లా షార్ట్ టైం పీరియడ్లా, లాంగ్ టైం పీరియడ్లా మీరు ఆకలితోటి ఉండడం మీకు ఇష్టమేనా? మీరు సాక్రిఫైస్ చేయగలుగుతారా కాంపిటీషన్ కోసం? మీ ఆకలిని, మీ హంగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతారా? సో ఫుడ్ని ఇగ్నోర్ చేయగలుగుతారా? మీకు నచ్చిన ఫుడ్ని కొన్ని నెలల వరకు. ఈ ప్రెప్ స్టార్ట్ అయిన కొన్ని నెలలకే మీకైతే, కొన్ని నెలలు కూడా కాదు, కొన్ని రోజులకే మీకైతే చాలా తక్కువ ఎనర్జీ ఉన్నట్టు, అసలు మోటివేషనే ఉండదు. జిమ్ పోవడానికి, ఏ వర్క్ చేయడానికి మోటివేషన్ ఉండదు. సో ఆ త్యాగం చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? అంటే అరే ఇంద్రాబాయ్ ఇంత బతికి ఏంది, ఇవన్నీ సాక్రిఫైస్ చేసి ఏంది బతుకు, అసలు ఏది ఎనర్జీ ఉంటలేదు, ఏముంటలేదు, అసలు ఏ పని ఏ బుద్ధి అయితే లేదు, అవసరమా నీకు బొంగుల కాంపిటీషన్ అని చెప్పేసి మైండ్లో మసాలు వస్తాయి ఆ థాట్. అవన్నీ తట్టుకొని మొత్తం ఎనర్జీ ఉండదు, బొంగు ఉండదు, ఏ ఎత్తాడికి అని చెప్పేసి జిమ్ పోయి అయినా కష్టపడుతూనే ఉండాలి. దానికి రెడీ ఉన్నారా? దానికి తోడు ఎక్కలేని మూడ్ స్వింగ్స్ అన్నీ వస్తాయన్నమాట మీకు. అప్పటి వరకు ఇట్లాంటి ఏమి ఉండవు. కానీ ప్రెప్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే అంటే ఆటోమేటిక్ ఫుడ్ తక్కువ అవుతుంది అనుకోండి. మన డే టు డే లైఫ్లో మనకి ఆకలితో ఎక్కువ రోజులు ఉన్నాం అనుకోండి, ఘోరంగా మూడ్ స్వింగ్స్ వస్తాయి. సో అమ్మాయిలు ఎట్లా ఉంటారో అమ్మాయిల కన్నా డబుల్ అయిపోతారు అనమాట ఈ ప్రెప్లో ఉన్న వాళ్ళు.
సో అట్లాంటి మూడ్ స్వింగ్ని కొంతమంది వీక్ అయిపోయి హాస్పిటల్ పాలు కూడా అవుతారు, అంటే రోగాల పాలు కూడా అయ్యే ఛాన్సులు ఉన్నాయి ప్రెప్ స్టార్ట్ చేసిన వాళ్ళు. సో అవిటికి కూడా రెడీ ఉన్నారా మీరు? సో మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా అన్నీ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, అన్ని దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నిటికీ మీరు రెడీ ఉన్నారా? కాంపిటీషన్ చేయాలనుకుంటున్నారా? సో కామెంట్ చేయండి. అదేందో తెలియదు, మనం ఇట్లా ప్రెప్ స్టార్ట్ చేస్తామో లేదో ఒక నెల అట్లా దాటుతుందా, సో మంచిగా రిజల్ట్స్ వస్తుంటాయా? అప్పుడే ఎక్కలేని వస్తాయని బర్త్డే పార్టీలు, సో మన ఫ్యామిలీలలో ఫంక్షన్లు, మనకు తెలిసిన వాళ్ళవి, మన అక్క చెల్లెళ్ళవి, వాళ్ళవి వీళ్ళవి పెళ్ళిళ్ళు, ఇట్లాంటివి అంటే మనం మిస్ చేయలేని ఫంక్షన్స్ వస్తుంటాయి. సో వాటికి మీరు పోయి తినకుండా ఉంటారా, లేకుంటే వాటికి పోకుండా ఉండగలుగుతారా? సో ఇట్లాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవన్నీ ఇగ్నోర్ చేయగలుగుతారా? సో మనకి మంచి ఇంపార్టెంట్ అన్ని మీటింగ్స్ వస్తుంటాయి అనమాట. సో అవన్నీ ఇగ్నోర్ చేసి అడిగి పోయినా అని తినకుండా ఉండగలుగుతారా? సో ఆ సాక్రిఫైస్ చేయగలుగుతారా? దమ్ముందా? కామెంట్ చేయండి అది కూడా. అదేందో మరి మనం ఏమన్నా మనసులో ఇట్లా ఫుడ్ ఇట్లా అనుకుంటామా, అరే బిర్యానీ ఉంటుందిరా చారే అని చెప్పేసి అనుకుంటాం. అట్లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దాన్ని ఇట్లా స్క్రోల్ చేస్తుంటే బిర్యానీ వస్తుంది, మనకి నచ్చిన ఫుడ్లు వస్తాయి. ఆడేమో బిర్యానీ వచ్చి చప్ప కట్టెతోటి ఇట్లా కొట్టి, చాక్తోటి కొట్టి, మొత్తం ఏఎస్ఎంఆర్ అని చెప్పేసి మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్ తోటి మంచిగా బిర్యానీ తయారు చేసి ఇట్లా తిని ఇట్లా అంటాడు, అమ్మ ఏందిరా ఈ బతుకు, ఏం తినకుండా ఏందిరా ఈ బతుకు అని చెప్పేసి ఏంది అనిపిస్తుంది. సో అవన్నీ తట్టుకొని ఉండగలుగుతారా? కామెంట్ చేయండి. ఇట్లనే ప్రెప్ దగ్గరికి వస్తుంటే మనోళ్ళకి ఎంతో ఇష్టమైన శృంగారం హస్తప్రయోగాన్ని కొన్ని రోజుల వరకు ఇగ్నోర్ చేయగలుగుతారా, వదిలేయగలుగుతారా, సాక్రిఫైస్ చేయగలుగుతారా? అది కూడా కామెంట్ చేయండి. ఇట్లా చెప్పుకుండా పోతే వెళ్తాయి లిస్ట్ మనం సాక్రిఫైస్ చేయాల్సినవి. సో అవన్నిటికీ మీరు మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా మీరు రెడీ అయితేనే ప్రెప్లు, కాంపిటీషన్లు అని చెప్పేసి దిగండి ఏమంటున్నా. సో ఏవి స్టెబుల్ లేకుండా దిగితే మధ్యలోనే అయిపోతారు. ఖచ్చితంగా మీరు వేయాల్సిన ప్రెప్ చేయలేరు, సక్సెస్ఫుల్ కాదు అది. అయినా అని అంతంతనే అవుతుంది, 100% సక్సెస్ఫుల్ అయితే కాదు ఇట్లాంటి సాక్రిఫైస్లు ఏం చేయకుంటే. సో అవొకటైతే చూసుకోండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇదంతా నేను చదివే బుక్లు ఉందన్నమాట, కాంటెస్ట్ ప్రిప్ది ఒక బుక్ చదువుతున్నా ప్రెజెంట్ అయితే. సో మన వాళ్ళు షార్ట్స్ ఫాలో అయ్యేటోళ్ళకైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఒక బుక్ చదువుతున్నా కాంటెస్ట్ ప్రిప్ది. సో దాంట్లోనే మెన్షన్ చేసి ఉన్నాయి ఇవన్నీ పాయింట్స్, ఇంకా 2 పాయింట్స్ యాడ్ చేసి నేను చెప్పిన, కొంచెం మసాలా యాడ్ చేసి చెప్పిన అనమాట నా స్టైల్లో. సో వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి. నేను అడిగిన సాక్రిఫైస్లు అన్నీ మీరు చేయగలుగుతారా అని చెప్పేసి, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకపోయినా సరే సో ఇవన్నీ కొన్ని రోజులు, కొన్ని నెలల మటుకు మీరు సాక్రిఫైస్ చేయగలుగుతారా అని చెప్పేసి కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతే, ఈ సాక్రిఫైస్ నేను చేస్తున్నా ప్రజెంట్. మీరు ఒక లైక్ అయినా కొట్టాలి కదా మీరు, లైక్ కామెంట్, అరే ఇంత కష్టపడుతున్నాను ఇంకో లైక్ పడేద్దాం, కామెంట్ పడేద్దాం అని చెప్పేసి చూసి ప్రోత్సహించండి. సో యంగ్ టాలెంట్ని ఏమంటున్నా. సో వీడియోకి అయితే ఇంతే. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, పక్కకు సింటాడిస్తా, చూసి ఫాలో అయిపోండి. ఇంతే అనమాట, ఉంటా, బాయ్, పీస్.